హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజైతే నేను లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. అది మీకు వీడియోలో చూపిస్తాను. ఆది బ్లౌజ్తో లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నానండి. అయితే ఈ బ్లౌజ్కి ఒక స్టోరీ అనేది ఉందండి. ఏంటంటే అది నేను వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. నా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది, ఏంటి, ఏమైనా రాంగ్ ఉందా లేదంటే కరెక్ట్గానే చేశానా అనేది కామెంట్ చేయండి. అయితే వీళ్ళు ఈ బ్లౌజ్కి ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా, అదైతే లాస్ట్లో చెప్తానండి. ముందైతే ఈ బ్లౌజ్ తీసుకొచ్చిన ఆమె ఈ బ్లౌజ్కి ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పారో తెలుసా అండి. ఏంటంటే చాలా మార్పులు చేర్పులు చేయమని చెప్పారండి. ఈవిడ నుంచి కొత్తగా వచ్చిన కస్టమర్ అనమాట. ఇదే ఫస్ట్ టైము నా దగ్గర కుట్టించుకోవడానికి వచ్చారు. అయితే నడుము బ్యాక్ సైడు నడుము దించమన్నారండి, కొంచెం పొడవు పెట్టమన్నారు. అది ఓకే. నెక్స్ట్ కొంచెం లూజ్ కూడా పెంచమన్నారు, ఖర్చులు కూడా లేవని చెప్పి అదొకటి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ కూడా పొడవు పెంచాలని చెప్పి అన్నారండి. ఇవన్నీ చెప్పారు. అలాగే ఇవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళే ఫస్ట్ టైము. అది కాకుండా నాకు ఈరోజు కుట్టేస్తే ఈరోజు వెంటనే కుట్టేసి సాయంత్రంకి ఇచ్చేస్తే ఇంకా నా దగ్గర 4-5 చీరలు ఉన్నాయి, అవన్నీ మీకే ఇస్తాను, ఈ బ్లౌజ్ కానీ నాకు కరెక్ట్గా ఫిట్ అయినట్లయితే అని చెప్పి అన్నారండి. అలాగనేటప్పుడు మనం ఎలా వదిలేసుకుంటామండి? కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కస్టమర్లే కదా మనకి దేవుళ్ళు అన్నట్లు. కాబట్టి వాళ్ళు వస్తేనే కదండి. ఇప్పుడు ఈమెకి కుట్టాను అనుకోండి, ఈవిడ వెళ్ళి ఇంకొక 2-3 చెప్పచ్చు. లేదంటే ఈమె చెప్పకపోయినా ఈమె వేసుకునేటప్పుడు ఎవరైనా చూసి వాళ్ళు అడిగితే ఈమె ద్వారా తెలుసుకొని మన దగ్గరికి రావచ్చు. ఆ ఉద్దేశంతో నేనైతే తీసుకున్నానండి. ఎక్కువ వర్క్ ఉన్నా సరే కాదనలేక తీసుకున్నాను. ఈ ఒక్కసారి అయితే తీసుకుని ఇదైతే వెంటనే కట్ చేసి కుట్టడానికైతే రెడీ అయిపోతున్నానండి. ఎప్పుడైనా మనకి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇప్పుడు అవ్వదు తర్వాత రండి అని చెప్పి అనడం కానీ, లేదంటే కుదరదండి అలా ఇంకోసారి వచ్చేసి ఇంకా 2-3 డేస్ పడుతుంది అలా అనకుండా మనం 1 గంట టైము అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనమైతే ఈజీగా ఒక బ్లౌజే కదా కుట్టేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తానండి. ఎందుకంటే కస్టమర్స్ పెరిగారనుకోండి మనకి వర్క్ పెరుగుతుంది, మన బడ్జెట్ కూడా కొంచెం మనకి ఇంట్లో గడవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అయితే ఈ ఒక్క బ్లౌజ్ అయితే నేను ఈరోజు కట్ చేసి స్టిచ్ చేయడానికి రెడీ అయ్యానండి. ఇదంతా నీట్గా కట్ చేసేసుకొని ఆమె చెప్పిన కొలతలు అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ పొడవు పెంచుతూ లూజ్ పెంచుతూ అలా ఆమె చెప్పిన మార్క్స్ అన్నీ చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూ నేనైతే కటింగ్ అయితే లైనింగ్ కటింగ్ చేసేసానండి. ఇప్పుడైతే ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని శారీకి ఫాల్స్ కూడా వేయమన్నారండి. నాకైతే పీకో మిషన్ లేదండి, కాబట్టి నేను నార్మల్ మిషనే ఉందండి. దీనిపైనే నేను చేస్తాను. కావాలంటే వేరే వాళ్ళకి ఇమ్మంటే ఇస్తానండి, కాస్ట్ ఎక్కువ అవుతుందంటే అవసరం లేదమ్మా ఈ మిషన్ పైన వేసేయండి, మీరు బాగా వేసినట్లయితే ఇంకా దీనిపైనే వేసేసుకుంటాను అని చెప్పి అన్నారనమాట. ఓకే అని చెప్పి నేనైతే వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ పీస్ చూసారు కదా, మెయిన్ బ్లౌజు దీనిపైన పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ సరిపోలేదన్నమాట, కాబట్టి ఈ పీస్ అయితే బ్లౌజ్ పీస్ కట్ చేసేసాను. అలాగే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ వేసేసి ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకొని ఇంకా మన షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్లే అండి. ఇప్పుడు మిషన్ ఎక్కేసి ఇంకా స్టార్ట్ చేసేయడమేనండి స్టిచ్చింగ్ అనేది. స్టిచ్చింగ్ తొందరగా చేసేసి హెమ్మింగ్ కూడా నేనే చేస్తానండి, బయట వాళ్ళకైతే ఇవ్వను. ఎందుకంటే మనకు వచ్చేవే తక్కువ బ్లౌజెస్,
దాంట్లోని మళ్ళీ హెమ్మింగ్కి బయట వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అదంతా వేస్ట్ అని చెప్పి నేనే 1 గంట అటు ఇటు అయినా నైట్ టైము కొంచెం ఓపికతో అలా నేనే చేసేసుకుంటానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.